ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసు నా రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, సిలువ కాటాలో శ్రమల కౌగిటిలో, రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య, నీ రక్తము కాచి రక్షణనిచ్చిన నా యేసయ్య. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వ. దేవా మా జీవితం మా ప్రభా అపవాది యొక్క ఉరిలో, దేవా అపవాది చేతిలో, అపవాది బంధకాల్లో చిక్కుకొనక ముందే దేవా మేము మా తండ్రి దేవా జాగ్రత్త పడి నా ప్రభ నా తండ్రి నిన్ను గణపరచడానికి మీ కృపాసనం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి కాల సమయంలో జాగ్రత్త పడి నా ప్రభా ఎలాంటి పరిస్థితిలో కూడా మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు బట్టి మీకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వృద్ధాప్యంలో ఉన్నప్పటికీ కూడా నా తండ్రి మేరకు మీరు ఇచ్చిన ఆసక్తికి క్రమం తప్పకుండా మీ సన్నిధికి వస్తుంది కాబట్టి ఎన్నో అద్భుతాలు వారి కుటుంబంలో మీరు చేశారు. థ్యాంక్ గాడ్. దేవా మధ్యాహ్నం వేళ అక్క చెప్పినటువంటి సాక్ష్యం బట్టి కూడా మీకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. ఆయన స్తోత్రం దేవా, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. దేవా కుటుంబానికి మీరు తండ్రిగా ఆదరణకర్తగా ఉండి ఆదరిస్తున్న దేవా మీకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. చిన్న పక్షంగా మీరు ఉండమని ప్రార్థిస్తాం. తండ్రి లేని బిడ్డల పక్షంగా మీరు వ్యాఖ్యమైన దేవుడిగా ఉన్నందుకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. వారి ప్రతి అక్కర ఔషధ ఏడ్చు గురిస్తున్నాం తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేక రీతిలో నా ప్రభ నా తండ్రి వారి అఖిల్ వాళ్ళ పంట విషయంలో మీరు మా తండ్రి కృప దయచేస్తున్నారని మీకు వర్ణాలు చెల్లిస్తున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. అలాగే నా ప్రభ ఇంటర్ రాసిన బిడ్డకు అద్భుతంగా ఘనమైన విషయాన్ని ఈ దినమందు మీరు ఇచ్చారు. చక్కగా రాయడానికి కృప దయచేస్తున్నారు తండ్రి. వారు బాగా రాస్తామని వారి ఇచ్చిన సాక్ష్యం బట్టి మీకు ఎంత సూచించా కూడా తక్కువే. దేవా మిగతా రాయబోయే ఎగ్జామ్ లో వీళ్ళకు జ్ఞానం వివేకాన్ని మీరు ఇస్తున్నారు. అందుకు వర్ణాలు స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. ఇక్కడ చేసిన ప్రతి విధ వెలుగు కలిగిన ఆత్మను మీరు తయారు చేయండి. దేవా పరిశుద్ధ ఆత్మతో మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ గద్దిస్తే తప్ప, ఆత్మ బుద్ధి చెప్తే తప్ప దేవ ఆత్మలకు మా ప్రభా లోపడే జ్ఞానం కలుగొచ్చమని ప్రార్థిస్తున్నాం. ఆత్మ సిద్ధమే కానీ దేవ శారీరకమైన మా బలహీనత నా ప్రభా అనేక మంది ఆధ్యాత్మికంగా ఎదగకుండా ముళ్ళ కంచెలాగా నా తండ్రి ఆత్మ ఎదుగుతున్న బిడ్డలు అంటివేస్తున్న దుష్ట శక్తులు దురాత్మల ప్రేతాత్మల తమ ఏదో నయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవా బిడ్డల్లో ఉన్న చేదైన వేరు ఏదైనా మరిచి కలవపరచకుండా చేదైన వేరు తొలగించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి నీకు వర్ణాలు తెలుస్తున్నాం. తండ్రి స్తోత్రం, మెస్సియా స్తోత్రం. మరి కొంతమంది బిడ్డలు నా తండ్రి దేవా భయంకరంగా ముళ్ళ పొదల్లో ఉన్నా కూడా క్రీస్తు కోసమే నా ప్రభు నా తండ్రి దేవా రోజా పువ్వులాగా లిల్లీ పువ్వులాగా నా తండ్రి పుష్పించే జీవితాన్ని మీరు ఇచ్చారు తండ్రి. స్తోత్రం నాన్న, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మా కోసమై మీరు నేలను పడి నా ప్రభా మీరు ప్రార్థిస్తుండగా మేము ఎలాగో నీకు ప్రార్థిస్తున్నాం. ఎంత ఆశ కలిగి ఉన్నామని నా ప్రభా మీరు ఎంతగా నా ప్రభా నా తండ్రి మేము అడిగినప్పుడు మా సేవకు సరిగా ఉండడానికి మీ కృపా సాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం.
మరి ధ్యానాంశం చూసుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనము. అందుకు మోషే, భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును దేవుడు వెంచేసినవని ప్రజలతో చెప్పారు. మరి వాటిలో చిన్న ప్రార్థన చేసుకొని వాటిని పోదాం. ప్రేమ నమ్మకమైన ప్రియా పర్వతమైన మా తండ్రి, నీకు స్థితులు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి ప్రభువ, మరి సాయంకాలం రాత్రికాల సమయంలో ప్రభువ మరి చిన్న మందిగా కూడి మరి మీ వాక్యాన్ని ఉపయోగించుండగా మరి చెప్పుచున్నాగా తండ్రి ప్రభువ, మాలో నీవే ఉండి బోధించిన వేడుకొచ్చున్నాను ప్రభువ. అయా తండ్రి ప్రభువ, మరి ఈ స్త్రీలు ప్రజలు అవిధేయత ఏ విధంగా అయితే నీకు దూరంగా ఉన్నారో ఆ విధంగా మరి మాలో ఒక్కరిని కూడా ఉండకుండా మరి నీ దారిలో నీ ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తూ నడుచుకుందాం మనం నేర్చుకున్నాం ప్రభావ. తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రభావ ప్రకటన మాటలు చెప్పిన నష్టపోటు దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. అయా మరి వాక్యం చెబుతున్నాగా నేను కాదు కానీ నీవే నాతో మాట్లాడి మరి నోటి దూరంగా ఉండి సహాయం దయచేయమని వేడుకొచ్చున్నాం తండ్రి. అయా మరి ఎగ్జామ్స్ ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాను. వారికి నీవే ఆరోగ్యాన్ని బలాన్ని ఇచ్చి జ్ఞాపక శక్తినిచ్చి మంచి మార్పులు వచ్చిన దయచేయమని మరి ప్రార్థన నీకు సమర్పించుకుంటూ నువ్వు మమ్మల్ని నడిపించమని అదే సుపరిశుద్ధ నామం వాడికి వేడుకుంటున్నాం మా పర్వతం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి లేఖన భాగం చూసినట్లయితే మరి ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తుల నుండి దేవుడు రప్పించిన ఐగుప్తుల బానిసత్వం నుండి రప్పించిన తర్వాత ఆజ్ఞలు అనేవి ఇస్తాడు. అందులో చెప్తున్నాడు అనమాట, మోషే అంటే మీ భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. ఈ ఆజ్ఞల పైన మనం చూసినట్లయితే 20వ అధ్యాయంలో అంటే 1వ వచనం నుంచి చూస్తుంటే మరి 10 ఆజ్ఞలు అని చెప్పి మనం చూస్తుంటాం. అంటే మనకి ఎక్కువ చాలా ఆజ్ఞలు ఉన్నాయి, కానీ మనకు ఎక్కువ 10 ఆజ్ఞల్లోనే అన్నీ కూడుకొని ఉంటాయి అన్నమాట. అందులో ఒకటి ఫస్ట్ది నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. తర్వాత మీ దేవుడిని యెహోవా అంటే ఆ దేవుని నామాన్ని వేరొక దేవుని నామాన్ని ఉచ్చరించకూడదు అనమాట. అలాగా ఇక్కడ మొత్తం 10 ఆజ్ఞలు అనేది ఉన్నాయన్నమాట. ఈ ఆజ్ఞలు అనేవి ఎందుకు ఇచ్చాడు అని చెప్పి దేవుడు చెప్తుంది. అంటే మొదట్లో నుంచి ఇప్పుడు మనం నిర్గమకాండం మధ్యలో ఈ ఆజ్ఞలు ఇచ్చాడు. మరి మొదట్లో ఉన్న వాళ్ళకల్లా ఇవి వర్తించాం కదా. ఇప్పుడు మొదట్లో మనం చాలా మందిని చూస్తుంటాం. అంటే ఈ ఆజ్ఞలకు వ్యతిరేకంగా చాలా మంది ఉన్నారు అక్కడ. మనం చూడొచ్చు. అంటే వ్యభిచారం చేసేవాళ్ళు, వాయువసం లేకుండా కొన్ని పాపాలు చేసేవాళ్ళు, తెలుకో చేసిన వాళ్ళు మనం చాలా మంది చూస్తుంటాం. అంటే నన్నైతే అంటే హిందువులు చాలా ఎత్తుపరుస్తారు అనమాట. యూదా పాపం చేశాడు అని చెప్పి అక్కడ కోడలతో చేస్తారని చెప్పి చెప్తున్నారు కదా చదువుకున్నాగా. ఆ విధంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు ఈ ఆజ్ఞలకి లోబడి జీవించాలంటే అప్పుడు ఆజ్ఞలే లేవన్నమాట. ఈ ఇశ్రాయేలు ప్రజలు మోసే కాలం నుంచి ఆజ్ఞలకి వచ్చాయి. ఈ ఆజ్ఞలు ఎందుకు వచ్చాయి అని మనం ఇక్కడ చూస్తే దేవుని యొక్క భయం కలిగి ఉండుటకు ఆయనను పరీక్షిస్తాడు అనమాట దేవుడు మనలను. అంటే నేను చెప్పే ఆజ్ఞలను ఇప్పుడు ఏదైనా అంతే కదా. ఇప్పుడు మామూలు మన ఉపమాన రీతిగా మన లోకానుసారమైన వ్యక్తులను చూస్తున్నాము. పోలీసులు ఉంటారు. పోలీసులు అంటే మన రూల్స్ ఫాలో కొద్దిమంది ఆల్రెడీ అయ్యింటారు అనమాట. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ ఏమేమి చేసుకుంటూ వచ్చాడంటే ముందు జరిగినటువంటి విషయాలు. అంటే ఇక్కడ నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు అంటే ఆది కాలంలో చూస్తే దేవుడు కాక వేరే వాళ్ళని కూడా పూజిస్తూ వస్తున్నారు. అందుకని ఆ విధంగా చేయకూడదని చెప్పి దేవుడు అంటే ఈ ఆజ్ఞ ఒక ఆజ్ఞలాగా అంటే దీన్ని మీరు ఒక పరచుకోకుండా గుర్తుపెట్టుకొని దీన్ని ఫాలో కావాలి అన్నట్టుగా చెప్తుంటాడు. దాని తర్వాత ఇక్కడ 13వ వచనం చూస్తే నా హత్య చేయకూడదు. మరి మనం మొదట్లోనే చూస్తాము కయ్యను హత్య చేస్తాడని చెప్పి దాని గురించి. వ్యభిచారం అని అంటే మనకు తెలుసు అక్కడ అంటే కొద్దిగా వాయువర్షం లేకుండా వ్యభిచారం అంటే ఆ కాలంలో అలా ఉంది సృష్టి. మనం తప్పు పట్టింది ఇక్కడ. దాన్ని అట్లాగే దొంగలించకూడదని చెప్పి, నీ పొరుగు వారిని అబద్ధ సాక్ష్యం పలకకూడదని చెప్పి అలాగా ఒక్కొక్కటి దేవుడు అందులో ఉన్నటువంటివి మెయిన్ గా గుర్తించి అంటే ఆల్రెడీ జరిగిపోయినవే. ఇప్పుడు మనకు కూడా అంతే కదా, పోలీసులని అనుకున్నాం కదా. ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే అంటే కొన్ని ఆల్రెడీ జరిగిండే. ఇప్పుడు ఒక ప్లేస్ లో అనుకుంటాము, ఈ ప్లేస్ లో యాక్సిడెంట్ ఎక్కువ జరుగుతున్నాయి అన్ని మరణాలు ఎక్కువ జరుగుతున్నాయి అంటే అక్కడ ఏం పెడతారు, బోర్డు గోస్ లో
కానీ ఇది డేంజర్ ప్లేస్, జాగ్రత్తగా వెళ్ళండి అనే ఆజ్ఞ చెప్తారు కదా. ఆ విధంగానే దేవుడు కూడా వాళ్ళని పరీక్షించి ఆ ఆజ్ఞ చొప్పున నడవాలని చెప్పి ఆజ్ఞలన్నీ ఇచ్చుకుంటూ పోతారు అనమాట. అలాగే కొన్ని ఇప్పుడు యాక్సిడెంట్లు ఎందుకు ఎక్కువ జరుగుతాయి అంటే స్పీడ్ పోతున్న దానికే చెప్తాము. ఆ స్పీడ్ పోకుండా ఉంటే అంటే యాక్సిడెంట్లు జరగవు, మన ప్రాణాలు కూడా ఏ అపాయం అనేది ఉండదు. కాబట్టి ఆ ఆజ్ఞలు అంటే పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అవి, అంటే మామూలు ఇక్కడ వాళ్ళ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ఆజ్ఞలు అనమాట. అక్కడికి అంటే ఆ స్టాప్ చేస్తే ఇప్పుడు స్పీడ్ కంట్రోల్ వాళ్ళు పలాంటి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఈ స్పీడ్ లో ఉండాలి అని చెప్పి మనము 20, 30, 50, 40 అని చెప్పి గ్రీన్ కలర్ లో బోర్డులు ఉంటాయి చూసింటాం మనము. అంటే ఆ స్పీడ్ లో వెళ్తేనే అక్కడ నువ్వు సురక్షితంగా వెళ్తావు. ఆ స్పీడ్ కాక ఓవర్ స్పీడ్ వచ్చిందనుకో అంటే ఇంకా అక్కడ ఒకవేళ ఎదుటి వ్యక్తి కూడా అదే స్పీడ్ లో వస్తే ఇంకా ఏదో ఒకటి అపాయం జరిగి మనకి జరిగి అట్లా జరుగుతాయి అనమాట. అందుకే ముందే ఆజ్ఞలు ఇచ్చేసింటారు. అదే విధంగా దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు అనమాట. అంతెందుకు మళ్ళా గత 2 సంవత్సరాల తర్వాత కరోనా వచ్చింది చూసినాం కదా. కరోనా అంటే ముక్కుకు మాస్క్ పెట్టుకోండి, చేతులు కలుపుతుందని ఎందుకు చెప్తున్నారు అంటే ముందే అంటే ఈ లక్షణాలు ఉంటే మీకు ఈ రోగం వస్తుంది, చనిపోతారు అని చెప్పి చెప్పేస్తున్నారు కదా. అంటే చేతులకు కూడా ఆ వైరస్ అనేది అంటుకుంటుంది. దాని తర్వాత ముక్కుకు మాస్క్ పెట్టుకోకుంటే గాలిలో ఉన్న ఆ కీటకాలన్నీ ముక్కులోకి వచ్చి వస్తుందని చెప్పి అందుకని అంటే ఆ తప్పులు ముందే చేయకుండా ఉండటకే ఆ నిబంధన కూడా అనుకోవచ్చు అన్నమాట. ఈ ఆజ్ఞల్ని అంటే ఆయనకి హద్దు అనే విధంగా. అందుకే కదా మనం ఇప్పుడు చేయి కలపకూడదని చెప్పి మాస్క్ పెట్టుకోవాలని ఆ రూల్స్ అనేవి కొన్ని ఉంటాయి, ఫాలో అవుతాం. అవి ఫాలో అయితే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆ వైరస్ నుంచి మనము దూరంగా ఉంటాం. అవి కన్నా ఫాలో కాకుండా మా అంటే ఇష్టం వచ్చినట్లుగా ఉంటాయి కదా, మనకి ఏమైతే ఇంకా చూసింటారు మీరు చాలా మంది అంటే ఇక ఈ లోకంలో ఉండకుండా వెళ్ళిపోయినారు అనమాట. అట్లా ఆజ్ఞకు మీరి ప్రవర్తించినాం అనమాట. అందుకని దేవుడు వాళ్ళని పరీక్షించుటకును ఆయన భయము మనకు కలుగుటకును. మరి ఈ లోకంలో ఆ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ కొన్ని సూచనలు ఇస్తుంది మనకి. WHO కానీ అంటే ప్రపంచం వెళ్ళి WHO ఉంటుంది, దేశం వారిగా తర్వాత రాష్ట్రాల వారిగా ఆరోగ్య శాఖ పలానా రోగం వస్తుంది అనే వెంటనే ఈ సూచనలు ఇచ్చుకుంటూ పోతుంది. ఇప్పుడు మొన్న చికెన్ తినకూడదు అని చెప్పేస్తున్నారు. ఇప్పుడు కూడా తినకుండా ఉన్నారు అనమాట. అంటే బర్డ్ ఫ్లూ అనేది వస్తుంది, అందుకే వాళ్ళొక నిబంధన ఇచ్చేస్తున్నారు, ఇది రోగకరమైనది, వైరస్ వస్తుంది, మీరు కూడా రోగాల బాధిత పడతారని చెప్పి అక్కడ తినకూడదు అని చెప్పి చెప్తారు. మనం పోయి నాకు చికెనే కావాలని తిన్నామనుకో మనకి ఏదో రకంగా అంటే అది సరైన పద్ధతిలో ఉంటుంటే సరిపోతుంది. కానీ వేరే రకంగా అయితే మన అయితే పాడైపోతుంది అనమాట. అంటే చెప్పకుండా అంటే వద్దు అన్నదాన్ని వినకుండా పోవడం. మరి అట్లనే ఇక్కడ దేవుడు కొన్ని ఆజ్ఞలు మనకు ఇచ్చాడు కదా. ఈ 10 ఆజ్ఞలే కాక బైబుల్లో అంటే అధ్యాయాల వారి చూసుకుంటే చాలా ఆజ్ఞలు ఉన్నాయన్నమాట. ఇంకా మనం మొత్తం చూసుకుంటే 21, 22 ఆజ్ఞలు కూడా అంటే చిన్న వ్యక్తులు కూడా ఇప్పుడు అంటే మనం ఇంకా చదువులకైతే బాగా అర్థమైంది అనుకుంటా. అంటే ఇప్పుడు 2 వ్యక్తులు కొట్లాడుకుంటూ పోతుంటారు, మామూలు మనం పంచాయతీ జరుపుతామంటారు కదా. ఆ విధంగానే 2 వ్యక్తులు కొట్లాడుకుంటూ పోతే ఒకడిని గుద్దినాడు అనుకో, ఆ గుద్దినోడు ఒకవేళ హెల్త్ బాగాలేక పడిపోయినాడు అనుకో, వానికి ఎట్లా న్యాయం తీర్చాలి అనేది కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఈ 10 ఆజ్ఞలు బేస్ చేసుకునే మనకి మిగతా ఆజ్ఞలు అనేటివన్నీ ఉంటాయి అన్నమాట. ఇదే కాక మనం కొత్త నిబంధనలో చూస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అడుగుతారు కదా శిష్యులు అడుగుతారు, నీ ఆజ్ఞలలో అంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞలలో ఏమి పాటించాలి అంటే దేవుడు అక్కడ ఏం చెప్తాడు, యేసుక్రీస్తు ప్రభు వారు నీ దేవుడైనా యెహోవా అంటే పూర్ణ మనసుతో పూర్ణ వివేకంతో ఆయన తప్ప వేరొక దేవుడు నమ్ముడు అంటాడు. ఇంకొకటి నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించు అనే దాన్ని బట్టే ఈ మిగతా ఆజ్ఞలు అనేవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే నరహత్య చేయకూడదు, నిన్ను వలె నీ పొరుగువాడు అంటే నువ్వు ఒకటే, నీ పక్కన ఉన్న పొరుగువాడు ఒకటే. ఇప్పుడు దేవుడు ఇద్దరిని సమానంగానే సృష్టించినాడు అనమాట. ఇప్పుడు నేను చంపినాను అనుకో, వాడిని నువ్వు చంపినట్లనే. ఇప్పుడు వాడు కోపంతో వచ్చి మన వాళ్ళని ఎవరినో చంపుతాడు, అప్పుడు ఎవరినైనా చంపినట్లా నీ సొంత వాళ్ళని కూడా నువ్వే హత్య చేసినట్లు అనమాట. అంటే పగ అనేది అట్టే గడుపుకుని పోతాం కదా. అలాగే మిగతావన్నీ కూడా దొంగలించకూడదు అని అంటాము. దొంగలించకూడదు అంటే ఇప్పుడు దొంగతనం చేసింటారు, ఆ చేసిన దొంగతనానికి వాటి తిరిగి మళ్ళీ
మన సొమ్ము కూడా దొంగలిస్తాడు కదా తర్వాత. అప్పుడు ఏమవుతుంది అంటే నీది నువ్వు నీ దగ్గర నుంచి వస్తుంది మళ్ళీ నీకే వస్తుంది అనమాట ఆకల. ఆ విధంగా ఈ ఆజ్ఞలు బేస్ చేసుకుని యేసు ప్రభు కూడా అక్కడ చెప్తాడు అనమాట. ఈ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయకుండా మొత్తం చెప్తూ ఉంటాడు అక్కడ. అంటే నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించాలి. అదొక్కటి కలిగి ఉంటే ఈ మిగతావన్నీ జరగవు కదా. ఇప్పుడు నరహత్య కానీ, వ్యభిచారం కానీ, దొంగలించం కానీ, నీ అబద్ధ సాక్ష్యాలు కానీ, నీ పొరుగు వారిని ఏది ఆశించకూడదని చెప్పి అవన్నీ జరగవు. ఇంకా నిన్ను అంటే నువ్వు ఏ విధంగా అయితే ఉండవు ఆ విధంగానే ఎదుటి వ్యక్తిని చూడడం అనమాట. ఆ విధంగా అంటే దేవుడు అక్కడ అంటే ఆ రెండు ఆజ్ఞలే పాటించాలా అని మనకు డౌట్ వస్తుంది. అంటే మన వాళ్ళకు ఉండాలి కదా, కొంచెం అర్థం కాదు కదా కొంతమందికి. అంటే దేవుడు తప్ప వేరొక దేవుడు నాకు సరే అడగబడుతుంది. తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు అంటే ఇక్కడ వ్యభిచారం చేయొచ్చు కదా, దొంగతనం చేయొచ్చు కదా, అబద్ధ సాక్ష్యం పలకొచ్చు కదా అని చెప్పలే కదా ప్రభువాడా అని చెప్పి అట్లా డౌట్ వస్తుంది అనమాట. మనం అట్లా అర్థం చేసుకోవాలన్నమాట. అంటే ఆ విధంగా కాక ఈ రకంగా అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమిస్తే అతను చేసే పనులు కూడా మనకు రావు కదా. ఇప్పుడు వాడిని తంతే కన్నా వాడు మనల్ని తిరిగి తంతాడు అంతే కదా. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఎవరైనా మనం తనవాడు మనం అంటే అది ఇద్దరికి హానికరమే. ఇప్పుడు ఏదైనా దెబ్బలు తగిలితే వాడికి ఇద్దరికి కలిగినప్పుడు అనమాట. ఆ విధంగా ఆ రెండు ఆజ్ఞలు బేస్ చేసుకుని మనం ఈ పదార్థాలన్నింటినీ ఉంటాయన్నమాట. అలాగే అంటే ఈ ఆజ్ఞలనే కాక మళ్ళీ ఇంకా అపోస్తలుడైన పౌలు కొన్ని చోట్ల చెప్తాను అనమాట. అంటే ఒక్కటి కొంతమంది అంటారు కదా, ఒకటి చేస్తే సరిపోతుంది కదా, ఇంకొకటి చేయాల్సిన అవసరం లేదు కదా, ఫాలో అవుతున్నాం కదా అనేది ఉంటుంది కదా. అట్లా లేదన్నమాట. అంటే అన్ని ఫాలో అవుతూనే దేవుని యొక్క ఆజ్ఞని మనము నెరవేర్చినట్లు. అంటే ఇక్కడ దేవుడు అంటాడు మార్కు సువార్త 3:35 అంటే వాళ్ళ అమ్మ యోహాన్ని పిలుచుకొస్తే అప్పుడు ఏమంటాడు, వీళ్ళు నా తల్లి కాదు నా సహోదరుడు కాదు అని చెప్పి అంటాడు. ఒకసారి అవసరం చదవండి. దేవుని చిత్తం చొప్పున జరిగించేవాడే నా సహోదరుడును సహోదరుడు తల్లియు అని చెప్పాను. మరి చూడండి, అంటే యేసు ప్రభు వారికి మనము అంటే తల్లి, మనం ఒక తల్లిలా ఉన్నాము. సహోదరులు ఇప్పుడు మన అన్నతో కూడా పోల్చుకోవచ్చు అనమాట. అన్నతో అంటే ప్రార్థన చేస్తామంటాం కదా పాత నిబంధనలో, మిత్రులాగా ఆయన ఉంటాడు, తల్లి తండ్రి అని చెప్పినాడు. మళ్ళీ ఒక సహోదరులాగా కూడా తన కుమారుని చెప్తున్నాడు అనమాట. అంటే తనకి ఇష్టం చొప్పున అంటే దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తూనే ఉంటే నా సహోదరును నా సహోదరి నా తల్లి అంటే ఆ విధంగా ఉపమాన రీతిగా చెప్తున్నాడు అనమాట. అంటే మనము ఈ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అంటే తండ్రి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలు అన్నిటినీ మనం ఫాలో అయ్యి నడుచుకుంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చినట్లు. మనం అంటాం కదా, అంటే దేవుని చిత్తం నా పట్ల ఎట్లా ఉంది, దేవుని చిత్తం నా పట్ల ఎట్లుంది అని చెప్పి అడగాల ప్రార్థన చేసుకోవాలని అంటాము. కానీ మనం ఇక్కడ దేవుడు ఒకటిసారి చెప్తాడు, అంటే ఎవరైతే దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞలను దేవుడు ఇచ్చినటువంటి పద్ధతులను ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అయితేనే దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు. ఆటోమేటిక్గా నీకు బ్లెస్సింగ్స్ అని వస్తాయి, మిగతా ఏవైనా కానీ వస్తాయి అనమాట. ఒకవేళ దేవుడు నీకు ఆ మధ్యలో రాకుండా ఆప్తి అంటే పరీక్షిస్తుంటాడు కదా. దేవుడు ఇక్కడే చెప్పాడు కదా, పరీక్షించుటను మీకు దేవుడి అంత భయం కలిగి ఉండటం ఆత్మనిష్ఠుడు అని చెప్పి ఆ విధంగా ఉంటాడు అనమాట. అంటే ఇంకొకటి చూద్దాం, ద్వితోపదేశ కాండము 13:3 అంటే ఈ ఆజ్ఞలనే కాక అక్కడ ఒక మాట చెప్తాడు, చదవండి. అతను నీతో చెప్పిన సూచక క్రియనే గాని మహత్యాకార్యం కానీ సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనిక మాటలను వినవద్దు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను ప్రేమించుచున్నారో లేదో తెలుసుకుంటకు దేవుడైన యెహోవా మనలను పరీక్షిస్తున్నాడు అనమాట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినటువంటి ఆ పదాలు. అంటే ఇప్పుడు నీ నా జీవితంలో కూడా దేవుడు ఈ ఆజ్ఞలను ఈ ధర్మశాస్త్రాన్ని అంటే పాత నిబంధన కొత్త నిబంధన రెండు గ్రంథాలను మనం ముందుంచాడు. ఈ రకంగా అంటే ఆ అబద్ధ ప్రవక్తలు ఎవరో ఇప్పుడు మనం అంటూ ఉంటాం, ఒకరు చెప్పేసి అబద్ధ ప్రవక్తలు అని చెప్పి వాళ్ళ మాటలతోనే తెలిసిపోతుంది అంటారు చాలా మంది. ఎందుకంటే అంటే బైబిల్ చదివింటారు కాబట్టి మొత్తం వాళ్ళకి అర్థమైపోతుంది అక్కడే, అంటే ఏది నిజం ఏది అబద్ధం. ఇప్పుడు అందుకు ఒక టాపిక్ ఇచ్చింటారు మన స్టూడెంట్స్ అయితే,
ఆ టాపిక్ ఏంటంటే కొద్దిగా ఇది కాదు ఇది అని చెప్పేసి వాళ్ళు గద్దిస్తారు అనమాట. అది కాదు తప్పు, అంటే ఆ పదం తప్పు, అట్లా ఉండదు బుక్కులు అని చెప్పి తప్పైపోతుంది. అదేవిధంగా బైబుల్ అర్థం చేసుకొని చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడే అర్థం చేసుకుంటారు. అంటే అబద్ధ బోధ ఏది, దేవుని నిజమైన బోధ ఏది అనేది. ఇప్పుడు దీనిలో ఉన్నట్లుగానే చేయకుండా ఉన్నారనుకో, ఇప్పుడు అదే అక్కడ చెప్పినట్టు ఖండంలో అంటే అలా కళలు కానీ వాళ్ళ మాటలు కానీ అబద్ధంగా చెప్పేటటువంటి వాళ్ళ అవి కానీ నమ్మకూడదు అనమాట. అంటే దేవుడు పరీక్షిస్తున్నాడు. ఆ పరీక్షలను కూడా చూసుకుంటూ ఇందులో ఉన్నట్లుగా అంటే బైబిల్లో ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా మనం ముందుకు నడుచుకుంటూ పోవాలి. అంతే తప్ప అరే అది వాళ్ళు అక్కడ చెప్పినారు కదా, వాళ్ళు ఇది చెప్పినారు కదా అని చెప్పి మనము ఫాలో కావాలి. అంటే ఏమంటారు, గుడ్డిగా ఒక గొర్రె పోతుంది, ఇంకొక గొర్రె పోతుంది, అట్లా పోతుంది కదా, ఆ విధంగా అనమాట. అట్లా పోకుండా అన్నింటినీ ఒక బైబిల్ ఒక మాట అంటే బాగా నచ్చుకున్నట్టు సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి అని చెప్పి, అంటే సమస్తమును పరీక్షించాలా. ఇప్పుడు అందుకే కదా మేము అంటే దేవుడిని నమ్ముకున్న తర్వాత సమస్తము అంటే ఇప్పుడు మమ్మల్ని ఎవరైనా క్వశ్చన్ చేస్తారని చెప్పి అన్నింటినీ పరీక్షిస్తాం అనమాట. కానీ చాలా మంది చెప్పేది మేము తెలుసుకునేది ఏంటంటే బైబిల్ తప్ప ఏది సత్యం కాదు అని, అన్ని అబద్ధము అంటే అసత్యమే అనమాట. ఆ విధంగా అంటే మేలైనది ఏది, అబద్ధమైనది ఏది, ఏది దేవుని వాక్యము, ఏది దేవుని వాక్యం కాదు అనే దాని గురించి మనం చూసుకుంటూ పోవాలి. అలాగే అంటే ఇక్కడ 21, 22 అధ్యాయంలో చూస్తే ఇదే నిగమకాండంలో అంటే మామూలు మన లైఫ్ లో జరిగినటువంటి కొన్ని పనులు ఉంటాయి. అంటే ఈ దేవుడు ఇక్కడ ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో కాక మిగతా ఆజ్ఞలు ఉంటాయి అన్నమాట. ఈ ఆజ్ఞల్లో అంటే మనము ఒక రకంగా చెప్పాలంటే నాకు అనిపిస్తుంది అంటే ఈ బైబిల్లో ఉన్న పోలీసులు ఉంటాయి కదా, సెక్షన్లు ఉంటాయి. ఈ సెక్షన్ వల్ల నీకు ఈ శిక్ష ఇస్తారు, ఈ సెక్షన్ వల్ల నువ్వు తప్పు చేసినానికి జైల్లో పెడతారని చెప్పంటారు కదా. సేమ్ ఈ 21, 22 అధ్యాయంలో చూస్తే సేమ్ అదే విధంగానే ఉంటాయి అనమాట. అయితే ఇందాక చెప్పినా కదా, అంటే 2 వ్యక్తులు కొట్లాడుకుంటూ ఉంటే వాడికి అంటే కొట్టడానికి దెబ్బలు బాగా తగిలినాయనుకో, వాడు ఏం చేయాలా, బాబు మన పద్ధతిలో అయితే ఏం చేస్తాము, 2 కొట్లాడింటారు, ఒకరికి బాగా దెబ్బలు తగిలింటాయి అంటే వానికి హాస్పిటల్లో అయ్యే ఖర్చు మొత్తం ఎవరు భరించాలా, కొట్టినోడు భరించాలా. అది మనకు తెలిసిన రూల్. దేవుడు ఇక్కడ కూడా చెప్పేస్తాడు అనమాట. అదే 21వ అధ్యాయము 18వ వచనం చూద్దాం. మనుషులు పోట్లాడుచుండగా ఒకడు తన పొరుగు వారిని రాతితోనైనను పిడికితోనైనను గుద్దిన వలన వాడు చావక మంచము మీద పడి ఉండి తరువాత లేచి తన చేతి కర్రతోనూ బయటకు వెళ్లి తిరిగి వచ్చిన ఎడల, అంటే వాడు అక్కడ చనిపోలేదు, అంటే చనిపోతే తిరిగి సొమ్ము కట్టమని చెప్తాడు. మళ్ళీ అదే వచనంలో అంటే చనిపోక ఉంటే గన ఆయన ఆరోగ్యానికి అంటే తిరిగి కోలుకునేంత దాకా ఖర్చు మొత్తం అంటే వాళ్ళే ఎవరైతే హాని చేసిందారో వాళ్ళకే అనమాట, వాళ్ళే కట్టాలన్నమాట. అదే అలాగా ఇక్కడ మనం చూస్తే చాలా ఉన్నాయి. అంటే అవే కాక కొన్ని ఇప్పుడు ఒక గర్భవతి స్త్రీ ఉంటుంది, ఆ స్త్రీ మధ్యలో అంటే మనం బాగా అర్థమవుతుంది, మన ఇళ్ళలో కొట్లాడుతున్నప్పుడు 2 వ్యక్తులు వచ్చి ఒక గర్భవతి అయిన స్త్రీని అంటే మధ్యలో వస్తారు కదా వెళ్ళిపోయడానికి. కానీ అలాగా ఒకవేళ ఆమెకి ఏమన్నా ఇబ్బంది అయి ఉంటే అంటే ఎలా మన దానిలో కడుపుపోయింది అంటారు కదా, అట్లా అనుకోకుండా ఏమన్నా ఇబ్బంది అయి ఉంటే కూడా దానికి తగిన ఫలితము మూల్యం చెల్లించాలని చెప్పి ఇక్కడ దేవుడు చెప్పాడు అనమాట. అంటే అదే కొట్లాటలో ఒకవేళ ఆమె కానీ అడ్డం వచ్చి ఆమెకి ఏమన్నా జరగకూడదు జరుగుతుంది కదా, ఆ విధంగా ఇక్కడ ఆ మాటను బట్టి అంటాడు అనమాట. అంటే పంటికి పన్ను, కంటికి కన్ను, చెవుకి చెవు ఆ విధంగా అన్నాడు అనమాట దేవుడు. కానీ దాన్ని యేసు ప్రభు వారు అక్కడ చెప్తారు కదా, మీరు ఆ మాట విన్నారు కదా, అట్లా చేయక ఏమని చెప్తాడు అక్కడ, ఒక చెంప మీద కొడితే కన్నా ఇంకొక చెంప మీద అంగే అంటే మన వస్త్రంలో ఒకటి తీసుకుంటే కన్నా మొత్తం ఇచ్చేయండి, నాతో కొద్దిగా దూరం రమ్మంటే చాలా దూరం పోండి మీరు అని చెప్పి ఆ విధంగా చెప్పుకుంటూ వస్తాడు అనమాట. అవే కాక మన ఎద్దులు ఉంటాయి, అంటే మన ఇంటి పక్కన ఎద్దులు ఉంటాయి. ఒక ఎద్దు బాగా బలిసి బాగుంటది, ఆ ఎద్దు పోయి ఒకటి పొడిచింటది మనుషులని. ఆ మనిషి అంటే దాని రకంగా కూడా మన పెద్దలు న్యాయం తీరుస్తారు. అంటే అది కూడా మన ఈ ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది అనమాట. అంటే ఎద్దు పోయి ఒకటి పొడిచింది అనుకో, ఆ ఎద్దు ఎప్పుడు పొడచకుండా అదే ఫస్ట్ టైం అయితే దాన్ని ఏమనకూడదు, అంటే ఒక మూల్యం అంటే కొద్ది డబ్బు చెల్లించి ఆ మనిషి ప్రాణానికి తగిన మూల్యం చెల్లించాలి. అదే కనుక
అంటే ఎద్దు చాలా సార్లు పొడిచి, కొంతమంది ఉంటారు కదా అది పొడిచే ఎద్దు అని ముందే చెప్తారు. మనకి ఎద్దులు ఉన్న వాళ్ళకైతే బాగా తెలుసుంటుంది, అది ఎద్దు పొడుస్తుంది కొంచెం దూరం పో అని చెప్పి చెప్తారు. అట్లా కానీ చెప్పకుండా అది మరీ అంటే ఆ యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని చెప్పకుండా ఉంటాడు అనుకో, అప్పుడు ఏమని చేయమని చెప్తారంటే ఆ ఎద్దుని చంపేయాలి, ఆ యజమానిని కూడా శిక్షించాలి అని చెప్పి చెప్తారు అనమాట ఇక్కడ దేవుడు. అదే ఇప్పుడు మనము ఫాలో అవుతుంటాము. అంతేకాక ఇప్పుడు మన చేనులో పంట మొత్తం అయిపోయిన తర్వాత అంటే ఆ ధాన్యాన్ని కానీ ఆ పంటని కానీ తీసుకొని మిగతా అంతా ఉండదు చెత్త అదల్లా ఏం చేస్తాం, అంటే చెత్త అనేది ఉండదు కదా మొత్తము, ఆ కాల్ చేస్తామో లేదా అంటే మనం దాన్ని ఏమంటారు వాళ్ళు చెత్త ఎందుకు పోతున్నామో అన్నట్లు అంటాం కదా. అంతా ఆ చెత్త మొత్తం అక్కడ పెట్టేస్తాం. దాన్ని ఏం చేస్తారు, కొద్దిమంది అయితే తీసుకుపోయి పశువులకు కానీ అట్లా కానీ చేసి ఒక చోట పెడతారు. అదే కొద్దిమంది ఏం చేస్తారు, కాల్స్తారు కదా. ఆ కాల్చే టైంలో ఒకవేళ అంటే నీ పక్కన ఉన్న పొలానికి కానీ ఏదన్నా అయిందనుకో, ఇప్పుడు కొద్దిగా అంటే అది కూడా ఎండిపోయిన వచ్చింది అయితే కానీ ఈ మంట పోయి దాని మీద పడితే ఆ పంట మొత్తం కాలిపోతుంది. ఆ విధంగా ఒకవేళ కాలిపోతే అది కూడా నీకు అనమాట. 22:6 వచనము, అగ్ని తగిలి మండ్లు కప్పలను అడ్డుకునే వలన పంట కుప్పైనను పంట పైనను చేసిన కాలిపోయిన చేయనైనా కానీ ఆ పంట ఏదైనా కానీ అనమాట. ఇప్పుడు కొన్ని చోట్ల ఉంటే అంటే నీవు ఆ మంట అంటించిన దానికి ఈ పక్కల వ్యక్తికి ఏదైనా అంటే ఆ మంట వల్ల హాని కలిగితే కన్నా దానికి కూడా నువ్వు చెల్లించాలన్నమాట. ఆ విధంగా ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. చిన్న చిన్న వచనాలు కూడా అన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే మనము ఇవి కూడా దేవుడు చెప్పినాడు ఏమోలే అనే విధంగా అంటే ప్రతి ఒక్కటి మనం మనసులో ఉంటున్నది, చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళు ఏ విధంగా ఉండాలి ఏది అని చెప్పి కూడా. అలాగే మనము 23లో చూస్తే లేని వార్తను పుట్టింపకూడదు అని చెప్పి చెప్పాడు అనమాట ఇక్కడ. అందుకే అంటారు కదా ఒక పాట పాడతారంటే ముసలమ్మ ముచ్చట్లు కత్తి పెట్టి అని చెప్పి. అంటే లేని వార్తను కల్పించుకొని అక్కడ అబద్ధ వార్తలు అనేవి చెప్పకూడదు అనమాట. అలాగనే నీ అంటే శత్రువు యొక్క అంటే మనకి శత్రుత్వమే ఉండకూడదు. అంటే నిన్ను వల్ల నీ పొరుగు వాళ్ళని ప్రేమించమని చెప్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు మన శత్రువు ఎవరైనా పెద్ద శత్రువు ఉంటాడు, వాళ్ళ చేనులలో ఉంటారనుకో, అది గాడిదైనా కానీ లేదంటే ఎద్దైనా కానీ పోయి అదే అనుకోకుండా దానికి ఒక హానికరమైన చోటుకి ఏదైనా వెళ్తుంది అనుకోండి, మనం దాన్ని ఆపమా ఆపాలి ఖచ్చితంగా. అదే దేవుడు ఇక్కడ సెలవిస్తాడు అనమాట. అంటే నువ్వు అట్లా ఉండకూడదు. ఒకవేళ నీ పొరుగు అని ఎద్దు అంటే దానికి హానికరం అంటే ఇప్పుడు ఏదైనా రోడ్డు మీదకి పోయింది అనుకో, రోడ్డు మీద వస్తే అది యాక్సిడెంట్ అయిపోతుంది, చనిపోతుంది. లేదంటే ఒక బావి ఉంటుంది, బావిలో పడితే చనిపోతుంది అబ్బా అని చెప్పి దాని ముందే మనం ఆపాలి. అది శత్రువుదైనా ఎవరిదైనా కానీ. ఒకవేళ నువ్వు ఆపకుంటే మరి మనకు కూడా శిక్ష ఉంటుంది అనమాట. ఆ విధంగా ఒకవేళ ఆ ఎద్దు కానీ ఆ జంతువులు ఏమైనా ఉన్నా దానికి హానికరం అంటే అది ఏదైనా పడి కొట్టుకుంటుంటుంది అనుకో, అంటే ఏదైనా బండలక్కడితో ఏదైనా పడి ఎద్దు తల్లాడుతుంటుంది. కానీ నీ పొరుగువారు అంటే మన భాషలో అంటే మన పగవారు ఎవరైనా ఉంటే అరే వాంది కదా నేనెందుకు ఎత్తుకెత్తాలో చనిపోతున్నా ఇంకా అంటే మన ఫీలింగ్ అట్లా ఉండదన్నమాట. కొంతమంది ఫీలింగ్ చనిపోతే మళ్ళీ మనకి అది తగిన సాక్షి అని చెప్పి అట్లా ఉండకుండా ఆ బండాన్ని పోయి వానితో పాటు కూడా లేపి ఆ జీవి అంటే ఆ జంతువు ఏదైతుందో దాన్ని రక్షించాలని చెప్పి కూడా మనం ఇక్కడ చూస్తాం. అలాగా అంటే చాలా ఉన్నాయన్నమాట. ఇలాగా మొత్తం ఈ అధ్యాయంలో మొత్తం చదువుకుంటూ పోతే ప్రతి ఒక్కటి కూడా ఆజ్ఞలు అన్నింటినీ ఫాలో అయ్యి అంటే ఆ రెండు వేసే ఇంకా ఆ దేవుడు ఎవరో తప్ప వేరొక దేవుడు లేడు, అది అసలు ఇంకా వేరే దేవుడిని ఉచ్చరింపకూడదు అని చెప్పి. అలాగనే కొన్ని ఉన్నాయి ఇంకా ఇక్కడ ఇదే 9, 10, 11 వచనాలు చూస్తే ఇప్పుడు ఇందాక మేడం చెప్పినట్టుగా అంటే 6 సంవత్సరాలు పంట వేసి 7వ సంవత్సరం విశ్రాంతి సంవత్సరం. ఇప్పుడు ఎలాగైతే మనం 6 దినాలు కష్టపడి 7వ రోజు విశ్రాంతి దినంగా ఎలా ప్రకటించుకుంటామో ఆ విధంగానే 6 సంవత్సరాలు పంటలు పండించి ఇంకా 7వ సంవత్సరము ఆ పర్య మొత్తము బీదలకు కానీ అక్కడ జంతువులకు కానీ అడవి మృగాలకు కానీ విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలన్నమాట. ఆ విధంగా ఈ ప్రతి ఒక్క ఆజ్ఞలను దేవుడు ఇచ్చుకుంటూ వచ్చాడు అనమాట. కానీ మన వాళ్ళు ఏం చేస్తారంటే సామెతల గ్రంథంలో చెప్తారు కదా, నేను జ్ఞాని అని అనుకోవద్దు అని చెప్పి 3:7 సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో చెప్తారు కదా. అంటే నేను జ్ఞానిని ఇంకా నాకు ఎవరు చెప్పుతూ లేరు అనే విధంగా
మన తెలివి అనేది ఉండదన్నమాట. మనం అటు విధంగా కాక మనము ఒక సరైన పద్ధతిలో దేవుడు ఇచ్చినాడు ఈ ఆజ్ఞలను. అంటే నాకైతే చదువుతప్పుడు అరే ఈ చిన్న పనులు కూడా ఉన్నాయా గ్రంథంలో, అంటే దీన్ని బేసెస్ పైన మనం నడుస్తున్నామా జీవిస్తున్నామా అనే తట్లో ఉన్నాయన్నమాట. ఇవే కాక అంటే మిగతా గ్రంథాల్లో కూడా ఆ సందర్భానుసారంగా కొన్ని నిబంధనలు ఆజ్ఞలు ఇచ్చాడు అనమాట దేవుడు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు ఇవన్నీ మీరు అంటే మనకు అనిపిస్తుంది అరే ఈ చిన్న పని కూడా పెట్టాడా దేవుడు, ఈ చిన్నది కూడా పెట్టాడా దేవుడు అనే రకంగా మనము అనుకుంటాం అన్నమాట. కానీ ప్రతి ఒక్కటి అందుకే అంటే ఈ జ్ఞానము అసలు ఎక్కడ దొరకదు, ఈ అమితమైన జ్ఞానం అనమాట. అంటే అది దేవుని వల్లనే మనకు లభిస్తుంది. అందుకే మనము బైబిల్ చూడాలి, బైబిల్ని చదవాలి అని చెప్పి. అంటే దేవుడు మొదట్లోనే ఆది కాండంలో ఒక చోట అంటాడు అనమాట. అంటే నోవాహు తర్వాత అంటే నరుని హృదయము చిన్నప్పటి నుంచి అంటే మొదటి నుంచే చెడ్డదైనటువంటిది కాబట్టి అక్కడి నుంచి చెప్పుకుంటూ వస్తాడు అనమాట. ఇంకా ఆయన నిబంధన చేసుకుంటాడు కదా, అంటే ఇలాంటి జల ప్రళయము అంటే భూమి మీద ఆ ఓడలో తప్ప మిగతా వాళ్ళ ఏ విధంగా అయితే లేకుండా నీళ్ళతో సొక్కుపోయారో అటువంటిది నేను ఎప్పుడునూ ఇంకా కలుగ చేయనని చెప్పి దేవుడు అక్కడ నోవాహుతో చెప్పాడు అనమాట. అంటే అందుకే కదా మన రైల్లో చూస్తాం అదందరిక దేవుడు చెప్పారు కదా ఈ ఇంద్రధనస్సు నిబంధన అని చెప్పి. మనమైనప్పుడు మామూలు నోటు భాషలు అనుకుంటాం, ఫుల్ వర్షం వచ్చింది అనుకో, ఆ వర్షంలో ఇంద్రధనస్సు వచ్చింది అనుకో, ఆ ఇంద్రధనస్సు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం అంటే పెద్దలు చెప్తారనమాట, అరే ఇంకా వర్షం రాదు మన పనులు చేస్తుందంటే ఎందుకు అని అంటే అది వచ్చిందనా ఇంద్రధనస్సు వస్తే వర్షం రాదు అని చెప్పి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఆ విధంగా దేవుడు ముందే ఆ ఆజ్ఞలను కూడా ముందే ఇచ్చాడు అనమాట. ఆ విధంగా మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ ఆజ్ఞలన్నింటిలో ఏది అబద్ధము ఏది నిజము, మరి ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే విషయాలన్నీ మనం జ్ఞాపకం చేసుకొని ఈ జీవితంలో నడవాలని ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించి ఆస్వాదించు గాక. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఇచ్చిన అవకాశం బట్టి దేవాది దేవుడికి మీకు అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను.
సండే ప్రేయర్ స్టార్ట్ అయ్యాను. మార్నింగ్ వంట చేసుకున్నాను, అన్ని స్నానం కూడా చేశాను, బట్టలు వేసుకున్నాను. వెంటనే 4 మోషన్స్ ఆయనకి లాస్ట్ సండే. అయితే ఇందులో దేవుడు నా పక్షాన్ని ఉంటాడు, నాకేం పర్వాలేదు వెళ్ళాలనుకున్నాను. ఇప్పటికీ నా 1 నెల నుంచి వెళ్ళట్లేదు, ప్రేయర్కి అనుకుని వచ్చేసాను. నా ఆరోగ్యం చాలా బాగుంది, ప్రేయర్లో ఉన్నాను హ్యాపీగా. నా రోజంతా మోషన్స్ అవ్వదా. మళ్ళీ నిన్న సాయంత్రం ఈవినింగ్ 7 వరకు బాగున్నాను, అన్ని పనులు చేసుకున్నాను. నాకు ఒక అమ్మాయి వస్తుంది, అమ్మాయి అట్లా అన్ని పనులు చేసి వెళ్ళిపోయింది. కూర్చుని ఫ్యాన్ కింద యూట్యూబ్లో ఏదో ఒక వాక్యం వింటా, చూస్తా, పాటలు వింటా, అట్లా ఉంటాను అనమాట. ఎక్కువగా ఒకదానే కదా. 1 నిమిషంలో తలలో నుంచి కాళ్ళలోకి చెప్పులు పట్టేసి వచ్చేసి, ఏంటంటే నాకు షుగర్ ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, హార్ట్ కంప్లైంట్ ఉంది, ఆస్తమా ఉంది, ఆర్థరైటిస్ ఉంది, అల్సర్ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ ఇష్యూస్. ఇక అయిపోయాను నేను అని అనుకునే పరిస్థితి వచ్చేసింది అనమాట. నాకు నా నోటంటే మాట రావట్లా, బాడీ షేక్ వచ్చేసింది. నేను ఏం చేయను, ఎవరికి ఫోన్ చేయాలా, నేనేం చేయాలో నాకు తెలియలే. గబగబా వేసి గ్యాస్ నింపా, ఏంటి ఇట్లా అయిపోతుంది, ఒకవేళ నేత మీద అట్లా కట్టుకుని ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకున్నాను. ఇంకా అసలు ఆగట్లా, అసలు కుర్చీలోంచి కూడా బయట లేవలేకపోతున్నాను. అలాగే లేచి ఒక్కదాన్నే కదా, గేట్లు కూడా వేసేసింది, ఎవరు పలకరించరు. అప్పుడు వెళ్ళి ఒక అరటిపండు తిన్నాను. అరటిపండు తిన్న తర్వాత మళ్ళీ అసలు ఇంకా ఏంటంటే నేనేం చేయను, అమీర్కి ఫోన్ చేయనా, లేకపోతే మా వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయనా. వాళ్ళు 500 కిలోమీటర్ల దూరం, వాళ్ళు కంగారు పడిపోతారు నా పిల్లలు. నేనేమైపోతాను, నా పిల్లలకి నేను తప్ప ఎవరు లేరు అని అనుకుని ఎంతో కంగారు పడిపోయాను. అయినా దేవుడు ఏంటయ్యే ఇట్లా నాకు అవిశ్వాసం ఇస్తున్నామేంటి అని మళ్ళీ వెంటనే తమాయించుకుని స్తోత్రం అని చెప్పుకుంటాను. నన్ను బ్రతికించు, నేను సాక్ష్యం చెప్పుకుంటాను కంపల్సరిగాను. నాకేంటి పరిస్థితి ఏంటి అనేసి అనుకుని అప్పుడు గబగబా ఎల్లో ఒక బెల్లం ముక్క తీసుకుని నోట్లేసి కచ్చిపిచ్చి నవ్వులేసి హడావిడిగా కష్ట మనుషులు తాగేసరికి ఫ్యాన్ కింద కూర్చుని ఉన్నాను. స్తోత్రం అనుకుంటా. ఆ కంగారులోనే మా పిల్లలకు ఫోన్ చేద్దామనేసి ఫోన్ మీద ఇట్లా ఏరు పెట్టాను. ఫోన్ వెళ్ళాలా, చెప్తే కంగారు పడతానని దేవుడు ఆన్ చేసి ఉంటాడు. మళ్ళీ అస్లాంకి ఫోన్ చేశా, అంటే నాకు పని చేసే అమ్మాయి పిల్లోడు అనమాట. 2 రింగ్లు అయిన తర్వాత పిల్లోడు తీయలేదు. ఇది వెళ్ళేసరికి ఎప్పుడు కబుర్దో నేనేం చేయను. నేను ఎవరో ఒకరికి ఫోన్ చేసి నాకు బాగోలేదని ఇంటిమేషన్ ఇస్తే, కనీసం నేను షుగర్ నిమిత్తం చచ్చిపోతున్నాను అన్న విషయం నాకు తెలుస్తుంది. ఇక నేను చచ్చిపోతాను అన్న విషయం తప్ప నాకు వేరే మార్గం ఏది కాదు అనుకున్నాను అనమాట. అని అప్పుడు వెంటనే నాతో పాటు పనిచేస్తే హక్కు ఉంది, అక్కడికి ఫోన్ చేస్తే ఏంటమ్మా అలా ఉన్నావు అన్నది. నాకు ఇట్లా ఉందాక పరిస్థితి ఏం బాగాలేదు నాకు అంటే, నువ్వు అర్జెంటుగా పాలు నన్ను వెయిట్ చేసుకుని ఒక బెల్లం వేసుకుని తాగు, బెల్లం తిన్నాను అంటున్నావు కదా, నువ్వేం టెన్షన్ పడమాక, నేను ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా ప్రార్థన చేసి అమ్మగారికి ప్రార్థన చెప్తావు అనుకున్నాను. నాకు ఫోన్ నెంబర్ లేదు, ఏం చేయాలా ఏంటి అనేసి నేను అప్పుడు దేవుడికి స్థుతులు చెప్పుకుంటూ ఉండేసరికి నా తలలో నుంచి చెమటంతా ఆడుకుంటా, బట్టలన్నీ నైట్ అంతా పూర్తిగా తడిచిపోయింది. అసలు వర్షంలో తడిచి బయటికి వెళ్తే ఎట్లా ఉంటామో అట్లా తడిచిపోయాను. గడగడ వరకు వచ్చేసేసింది. అలాంటి విషయాన్ని నుంచి దేవుడు నన్ను బ్రతికించాడు. దేవుడి గొప్ప సాక్ష్యాన్ని దేవుడు దీవించాడు. మీ అందరూ నన్ను శోధించింది, కానీ దేవా నీ విషయం గొప్పది కదా దేవా, అమ్మగారి ద్వారా నన్ను ఇక్కడికి పిలిపించావు. ఆయన నా సాక్ష్యం చెప్పుకోవడానికి నాకు ఈ సమయం ఇచ్చినందుకు లెక్కలేని వందనములు స్తోత్రములు తండ్రి. నువ్వు చేసిన గొప్ప కార్యాలను ఆయన అద్భుతంగా చేసావు కదా తండ్రి. నేను చెప్పాలన్నయ్యా, చెప్పలేకపోయాను, క్షమించి తండ్రి. మళ్ళీ ఆయన చెప్పే భాగ్యం నాకు దయచేసేవు. ఆయన ఈ రోజు నాయన ఆది నుంచి అంతం వరకు మీరే తోడుగా ఉన్నారయ్యా, నన్ను ఇక్కడికి రప్పించావు. అలాగే నాయన ఇక్కడ కూడి ఉన్న వారిని అందరినీ జ్ఞాపకం చేసుకోండి.
వారి వారి అవసరతలు ఏమైనాయో నాకైతే తెలియదు కానీ తండ్రి, వారి అవసరతలందరూ తీర్చిపెట్టండి తండ్రి. ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వాక్యం విన్నారు తండ్రి నాయన, వాక్యానుసారముగానైనా మేము ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. ఆ వాక్యాలు మేము నెవరు వేసుకునే తండ్రి ఎస్ రాజా నాయన, మా వాక్యం తప్ప మా నోట్లో బూతులు కానీ అట్లాంటి చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు రాకుండా తండ్రి నాయన నిజమైన క్రీస్తుని పొంది జీవించే భాగ్యం దయచేయండి. మీకు మాదిరికరంగా ఉండటం సహాయం దయచేయండి. వ్యర్థమైన మాటలు పలకకుండా ఆ రోజు యెషయా పెదవులు కాల్చిన దేవుడు మా పెదవులు కూడా కాల్చండి దేవా ఎస్ రాజా నాయన. మాలో ఉన్న నాటి గుండెను తీసివేసి మెత్తటి మాంసం గుండెను మాలో దయచేయండి తండ్రి. ఒకరికొరకు ఒకరు ప్రార్థించుకునే భాగ్యము దయచేయండి తండ్రి. ఇక్కడ కూడి ఉన్న వారందరినీ నాయన వారి వారి పేరు పేరు చొప్పున నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. వచ్చుట వెళ్ళుట కాదు కానీ తండ్రి ఎస్ రాజా నాయన మిమ్మల్ని మోసుకొని పోవారుగా చేయండి అయ్యా ఎస్ రాజా నాయన. ఎస్ రాజా స్తోత్రము స్తోత్రము, మహాగరుడవు మహానతుడవు తండ్రి. మా మొర ఆలకించండి అయ్యా. మా ఇంద్రియ నా విధేతలను మన్నించండి. మీ కృపతో చేయండి అయ్యా ఎస్ రాజా. చిన్న మందిగా కూడి ఉన్నాము బాబు, పెద్ద మందిగా చేయండి అయ్యా ఎస్ రాజా. అడుగుడి మా వల్ల కానీ మా వల్ల ఏమీ కాదు కదా బాబు. అడుగుచున్నాము తండ్రి, సహాయం చేయవాడు నీవే తండ్రి ఎస్ రాజా. ఈ సంఘము నానాటికి అభివృద్ధి పరచుటకు సహాయం దయచేయండి అయ్యా నాయన. ఈ చిన్న ప్రార్థన మీ సన్నిధిలో చేర్చుకున్నామని ప్రభు నేస్తో పెట్టుబెట్టుకుంటున్నాము తండ్రి. అంటే నేను ప్రాసెస్ చేసే చార్ట్కి 95 అంటే 95%కి తక్కువ రావాలి. నేను ప్రాసెస్ చేసిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు ప్రాసెసింగ్ ఎలా చేసినారు అని. అంటే అది పేషెంట్ తరఫున డబ్బులు వస్తాయి అనమాట. ఆ డబ్బులు ఒకరికి కూడా వాళ్ళకి వెళ్ళిపోద్దు కదా, అంటే నష్టం వద్దని ఎవరైనా అనుకుంటారు. అలా మేము ప్రాసెస్ చేస్తాం. ఆ ప్రాసెసింగ్లో 95%కి తక్కువ రావద్దు. అట్లా నాతో పాటు అన్నిళ్ళు కూడా, అంటే నాకు అన్ని ఫ్రెండ్స్ ఉంటారు, కొలీగ్స్, ఆఫీస్ కొలీగ్స్, వాళ్ళు భయపడుతున్నారు అనమాట. అదే నాకు 95 వస్తుంది రాదా అంటే అది ఒకవేళ క్వాలిటీ లేకపోతే జాబ్ ఉండదు అనమాట. అట్లా వాళ్ళు భయపడుతున్నారు. నాకు 95 వస్తుందా, నాకు భయం అవుతుంది అని అంటున్నారు. వాళ్ళకి ఆ విశ్వాసం ఉంది, అదే వెళ్ళిపోతుంది ఈసారి అని. కానీ ఆ నెక్స్ట్ డే నేను ప్రేయర్లో వాక్యం విన్నాను, ఎవరి హృదయం అయితే దేవుని పైన ఆడుకుంటుందో వాడు దుర్యాత్మకు జడియడంట. అప్పుడు ఆ మాట విన్నప్పుడు నాకు ధైర్యం వచ్చింది. అదే నాకు దేవుడి మాట నాతో మాట్లాడినప్పుడు నేను ఎందుకు భయపడాలి, నేను ఇక్కడ ఆ విశ్వాసాన్ని చూపించుకోవద్దు అని ధైర్యంగా ఉన్నా. ఆ నెక్స్ట్ డేనే రిజల్ట్ వచ్చాయి ఆడిట్వి. అప్పుడు 94 వచ్చింది. 95కి తక్కువ రావద్దు కదా, అది 95 ఫెయిల్ మార్కే, 94 ఫెయిల్ మార్కే. ఆ నెక్స్ట్ డే మళ్ళీ రిపీటర్ అంటే నేను చేసిందే కరెక్ట్, నువ్వు రాంగ్ పెట్టావు అని. మళ్ళీ ఆ 94 వచ్చిందని మళ్ళీ రిపీటర్ రైట్ చేసేవారు మా మేనేజర్స్. అప్పుడు మళ్ళీ అది నాదే కరెక్ట్ అయ్యి 97 వచ్చింది, అంటే 95 ఎక్కువనే వచ్చింది. సో దేవుడు అట్లా నా పట్ల కృప చూస్తూ ముందుకు నడిపాడు. అంటే 95కి తక్కువ రాదు, 97 వచ్చాయి, అంటే అది ఎక్కువే నాకే. సో ఈ విధంగా దేవుడు నా పట్ల కృప చూస్తూ ముందుకు నడిపించాడు. నేను సాక్ష్యం ఉండాలి, ప్రభు ఏ చిన్న విషయం చెప్పినా నేను చెప్పాలి అక్కడ, ఇలా నేను ఉండాలి, నేను నమ్మినాను సిగ్గుపరచదు అని ఇట్లే అనుకున్నా మనసులో. అలా దేవుడు నన్ను నిలబెట్టాడు జాబ్ విషయంలో. ఇంకా 3 months వరకు ఏ ప్రాబ్లం లేదు. ఇక నుంచి కూడా దేవుడు అట్లే నడిపిస్తాను నేను నమ్ముతున్నాను. దేవుడు చిన్న సాక్ష్యం పోయింది. నేను కూడా అంటే ఏమనుకోండి, మా ఊరికి వెళ్ళినప్పుడల్లా ప్రార్థనకి ఒకసారి అన్నా పోవాలా, మా అన్నలు ఏమంటారు అని అనుకుంటుండే. ఇక దేవుడా ఇలా కర్ణపీఠంలో ప్రార్థన చేసుకొని పోదాము, చాలా నాకు ఒక్క 2 నిమిషాలు ఇస్తే కూడా నేను కొంచెం ఆయన సన్నిధిలో గడిపొస్తా అని అనుకుంటే ఇంకా పోయినాను. పెళ్లి కాడికి పూలు కట్టుకుంటే ఇంకా మా వదిన వచ్చిండే మా వదిన ఇట్లా పోదామా తొందర వస్తాము అంటే సరేలేదండి. పోయినాను, ప్రార్థన చేసుకొని మళ్ళా 2 పాటలు కూడా పాడినాను. నాకు దేవుడు మంచి కారణం చేసినాడు. మళ్ళా ఇక్కడ పప్పుల బట్టలు సంబంధం వచ్చి హలో
హలో. బాధపడి ఇట్లా అక్క కాడ ప్రార్థన చేయించుకరా అని వాళ్ళు చెప్పినారు. చెప్తే ఇక్కడ వచ్చి ప్రార్థన చేయించిన పతోనిగా లేదులేమ్మా మంచి సంబంధం వస్తుంది అని చెప్పింది అక్క. అట్లా అక్క చెప్పినట్టనే దేవుడు గొప్ప కారణం చేసినాడు. 2 డాక్టర్లే, 2 తాంబూలం కూడా అయిపోయింది. దేవుని కృప వల్లనే ఈ కారణం జరిగింది. మంచి కారణం జరిపించినాడు. నా చిన్న సాక్ష్యాన్ని దేవుడు జీవించును కాక. ఈ మధ్యాహ్న కాల సమయం వరకునైనా నీ సన్నిధానంలో తండ్రి ప్రార్థించడానికి మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి, ధన్యతను బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. నా దేవా, నా తండ్రి, నా తలంపులు, మా ఆలోచనలు ప్రవేశించి తండ్రి గడిచిన నెలంతా కూడా కాచి కాపాడి రక్షించి తండ్రి మార్చి నెలకి ప్రవేశించి తండ్రి మరి నైనా 9వ రోజులు ఉంచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాయన. దేవా, మా జీవితాలనైనా అంతలేకు కనబడను, అంతలేకు మాయమగును, ఆవిరి వంటివినైనా మా జీవితాలు తండ్రి ఎప్పుడేం సంభవిస్తుందో దేవా మాకంటే తెలియదు, కానీ మాకంటే మీరు ముందు గుర్తెరిగిన దేవుడునైనా గొప్ప దేవుడు నా తండ్రి స్తోత్రమునైనా. అవునైనా ఈ నెలంతా కూడా మీరు కాచి కాపాడి కటాక్షించి నీ రెక్కలకి మీరు దాచుకోమని అడుగుచున్నాను తండ్రి. అక్క చెప్పిన వాక్యాన్ని బట్టి నైనా మేము ధైర్యంగా నీ సన్నిధిలోనైనా ఎదుర్కోవడానికి నైనా నీ శక్తిని, నీ బలమును, నీ పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాను నా దేవానికి స్తోత్రమునైనా. అవునైనా సర్వశక్తిమంతుడా, సర్వసంపన్నుడా, సర్వమెరిగిన రాజానికి స్తోత్రమునైనా. స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి పరిశుద్ధాత్మతో పొందుకున్న విధానం బట్టి నీ స్తోత్రం చెల్లిస్తున్నాయినా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని నైనా పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి. ప్రతి బిడ్డకి ఏ అవసరం ఉన్నదోనైనా నువ్వు ఒక మాట మెరిగిన దేవానికి స్తోత్రమునైనా. ప్రతి బిడ్డని నైనా మీరు దీవించండి, ఆశ్రయించండి నైనా. నీ కృపలో వాడుకోమని అడుగుచున్నాను తండ్రి. మర్యాద కాలశయంలో ప్రభా, అవునా తండ్రి, నా కుటుంబాన్ని బట్టి నన్ను బట్టి స్తోత్రం తండ్రి. నా తలంపులు, నా ఆలోచనలునైనా నీ తలంపు లాంటి కాంటి గొప్పవేమి కాదు నైనా. నీ స్తోత్రము తండ్రి. నైనా మాకంటే మీరు ముందు గొప్ప దేవుడు నైనా. నీ స్తోత్రం తండ్రి. అయ్యా, నాకు ఇచ్చిన సంతానాన్ని బట్టి ఆలోచన చేసుకోండి దేవా. అయ్యా, నాకున్న సమస్యలు నైనా, నా బాధలు, నా చింతలు మీరు ఎగిన దేవాన్ని స్తోత్రం. అది నీ చిత్తంలో ఏమైందో నా దేవా. అయ్యా, ప్రవీణ్ని బట్టి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ స్తోత్రము తండ్రి. అయ్యా, వారు మా దగ్గర అయితే అంత డబ్బు లేదు, కానీ అది నీ చిత్తాన్ని జరిగించమని అడుగుచున్నాను అయ్యా. పరిశుద్ధాత్మతో నింపమని అడుగుచున్నాను నా దేవా. అయ్యా,